క్షణం తెలియని బాధను మోస్తూ ఇరువురం అసలే కదలేనిది ఎందుకు కలిసామిద్దరం తీయని గాయం ఎదనే బాధిస్తుందిలే పూదండను దారములాగా అల్లేస్తుందిలే చేసేదే ఏమీ లేదే మన దాటిపోయే కాలంతో వాదులాడే పంతాలే ఏమయ్యో గంగా అల్లుడు వస్తున్నారు రారా అమ్మా అమ్మ గంగా బాగున్నారా బాబు 2 రోజులుగా గంగను చూడాలనిపిస్తోంది నేనే వద్దామనుకున్నాను రాలేకపోయాను మీరు రావడం సంతోషంగా ఉంది బాగున్నావా గంగా? నమస్కారం బాబు. ఇదిగో ముందు లోపలికి వెళ్ళి కాఫీ టీ లైవ్ చూడు. కాఫీ టీలు వద్దు కానీ నువ్వు వెళ్ళి చల్లగా తాగడానికి ఏదైనా తీసుకురాయ్యా. బాబు మీరు రండి బాబు. నేను మీ అల్లుడిగా మర్యాదలు తీసుకోవడానికి రాలేదు, మీ అమ్మాయిని అప్పజెప్పి వెళ్ళడానికి వచ్చాను. ఏమంటున్నారు బాబు? గంగని మాకు అప్పగించలేడం ఏంటి బాబు? గంగ మీ భార్య, మీ ఇంటి కోడలు. తన దృష్టిలో ఆ స్థానానికి విలువలేదండి. తనకి నచ్చింది చేయడం తప్ప కుటుంబం గురించి గాని ఇతరుల గురించి గాని ఆలోచించే పరిస్థితిలో మీ అమ్మాయి లేదు. ఎందుకలా మాట్లాడుతున్నారు బాబు? మా గంగ ఏడ్చేసినది. ఏం మాట్లాడవేంటి గంగా? నీ వల్ల ఏమైనా తప్పు జరిగినాదా? అసలు ఏం జరిగిందో చెప్పవే. ఇప్పుడు కూడా మొండిగానే ప్రవర్తిస్తోంది. నా కుటుంబాన్ని కాదని మా పెద్దమ్మ మాటను కూడా పక్కన పెట్టి తనని బాక్సర్ చేయాలనే బాధ్యతతో పెళ్లి చేసుకున్నాను. నా ఆశయానికి దగ్గరయ్యే టైంలో తను ఊడిపోయింది, అది కూడా భరించాను. ఇప్పుడు నా చెల్లెలు భర్త వీరు వల్ల తనకి ప్రాణహాని ఉందంటూ నిందలు వేస్తుంది. దానివల్ల ఇంట్లో అందరూ బాధపడుతున్నారు. ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో రాద్ధాంతం చెయ్యొద్దని ఎన్నిసార్లు చెప్పినా తను పదే పదే అదే చేస్తుంది. చివరికి వీరుకి క్షమాపణ చెప్పమంటే నేనే తప్పు చేయనప్పుడు ఎందుకు క్షమాపణ చెప్పాలని మొండిగా ఇలాగే బిహేవ్ చేసింది. భర్తగా నా మాటకి మా పెద్దమ్మ నిర్ణయానికి విలువ లేనప్పుడు తను మా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. అందుకే ఎలా తీసుకెళ్లానో అలాగే తీసుకొచ్చి వదిలేశాను. సార్, భర్తగా మీ మాటకి విలువ ఇవ్వలేదు అంటున్నారు. మరి భార్యగా నా మాటకి మీరు విలువిచ్చారా? నా మాటలు విని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారా? ఎందుకు ఎన్నిసార్లు చెప్తుంది అని ఆలోచించారా? గంగా, భర్తని ఎదిరించి మాట్లాడేంత గొప్పదానివయ్యావా? ఇదేనా నేను నీకు నేర్పిన సంస్కారం? బాబు, అది చిన్నపిల్ల, తెలుసో తెలియకో ఏదైనా పొరపాటు చేస్తే మన్నించండి. అసలు తప్పేవతో తెలుసుకోకుండా గంగని తిడతావేటే? పెద్దోళ్ళు ఏ చెప్తే అది నిజమైపోద్దా? నువ్వు మాట్లాడకయ్యా. బాబు, ఆయన మాటలు ఏం పట్టించుకోకండి. మీరు లోపలికి రండి బాబు, కూర్చొని మాట్లాడుకుందాం. ఇక మాట్లాడుకోవడానికి ఏమీ లేదండి. తను నా ఆశయాన్ని నిలబెట్టలేకపోయింది, నా కుటుంబంలో సంతోషం లేకుండా చేస్తుంది. అందుకే అక్కడ ఉండే అర్హత కోల్పోయింది. మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి. బాబు, బాబు ఆగండి బాబు.
కంగ్రాచులేషన్స్ బ్రో, మొత్తానికి అనుకున్నది సాధించావు. రుద్రబాబు గారే గంగని ఇంటి నుంచి బయటికి గంటేలా చేశావు. మనం ఎన్ని రకాల ప్లాన్స్ వేశామో తనని గంటేయాలని, ఫైనల్లీ తనని చంపాలనే ప్లాన్ ఫెయిల్ అయి అదే మనకి ప్లస్ అయింది. ఆ గంగే తన గొయ్యి తానే తీసుకున్నట్టు అయింది. నేను చెప్పాను కదా ఇష్క, రుద్ర నన్ను పూర్తిగా నమ్మాడు. ఆ నమ్మకమే నాకు సపోర్టుగా నిలబడి గంగని బయటికి గెంటేలా చేసింది. ఏమైనా నువ్వు జీనియస్ బ్రో. నీ మనసులో అంత పగ పెట్టుకొని కూడా ఏమీ లేనట్టు ఎంతో ఓపిగ్గా ఎంత బాగా యాక్ట్ చేసావు. ఇంటి కోడలుగా నన్ను వెళ్ళమనే హక్కు నీకుంది గంగా అని అంటూనే సింపతి డ్రామా ఆడి అందరికీ గంగని యాంటీ చేసావు. నీ స్మార్ట్నెస్కి టేక్ బో. నువ్వు ఎప్పుడు అంటుంటావు కదా ఇష్క, మన టైం రావాలి బ్రో అని. ఇప్పుడు మన టైం వచ్చింది. ఇంకా గంగ తిరిగి రాదు. మనమేం చేసినా మనకు అడ్డు చెప్పేవాళ్లే ఉండరు. త్వరలో ఆస్తి అధికారం మన సొంతమవుతుంది. విజయేంద్ర ప్రతాప్ కుటుంబం మొత్తం నా కాలి కింద పడుంటుంది. ఇన్ని రోజులు అణిగిమణిగున్న వీరునే చూశావు, ఇప్పటి నుంచి వీరు విశ్వరూపం చూస్తావు. నౌ బాల్ ఈజ్ ఇన్ మై కోర్ట్. యా బ్రో, అలాని ఆ గంగ లేదని మనం రిలాక్స్ అవ్వకూడదు. రుద్రబాబు గారు కూడా మనకు పెద్ద హర్డలే. కేర్ఫుల్గా మేనేజ్ చేయాలి. ఐ నో ఇష్క, గంగని సైడ్ చేసినట్లే ఆ రుద్రని కూడా ఈ ఫ్యామిలీకి దూరం చేస్తాను. శకుంతలతయ్య నా గ్రిప్లో ఉండగా రుద్రని సైడ్ చేయడం పెద్ద కష్టమేం కాదు. కూల్, ఇంకంతా మనకి ఫేవర్గానే ఉంటుంది. గంగా, ఏటే ఇది? నువ్వు సంతోషంగా కాపురం చేసుకుంటున్నావు అనుకుంటే ఊరుము లేని పిడుగులాగా రుద్రబాబు రావడమేటి, నిన్నిలా వదిలేసి వెళ్ళడమేటి? అసలేటి జరిగినది? ప్రత్యేకంగా అడిగేదేటే లచ్చి. పేదింటి పిల్లని మన గంగన అణిగి మణిగి ఉండమని ఉంటారు.